నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో పూజలు చేస్తున్నప్పటికీ కూడా సంతానం కలగదు కొంతమందికి. అలాంటి వారందరూ కూడా చాలా నిరాశ నిస్పృహలతో ఉంటూ ఉంటారు. అయితే చాలామంది కూడా సంతానం కలిగినా కూడా తరచూ అబార్షన్స్ అనేవి జరగటం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే వీటికి గల కారణాలు జాతకపరంగా ఏమై ఉంటాయి, వాటికి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది అనేటువంటి వివరాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. మరి వారిని అడిగి మన వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. అందరికీ కూడా శుభాశీస్సులండి. అయితే గురువుగారు, చాలామంది అంటే ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ కూడా అయిపోయినాయి. అవును. అంటే ప్రెగ్నెంట్ కావడం అనేది కూడా అది ఒక వండర్ లాగా అయిపోయినటువంటి పరిస్థితి. ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు జాతక పరంగా ఈ సంతాన ప్రాప్తి కలగకపోవడానికి ఎలాంటి కారణాలు ఉంటాయండి? మన తలరాత, విధి రాత, అది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పర్సనల్, తన యొక్క వ్యక్తిగత జీవితం. ఇది తను పుట్టినటువంటి సమయాన్ని బట్టి తన యొక్క జాతకరీత్యా మనం వివాహానికి ముందే ఇవన్నీ కూడా నిశ్చయించుకోవచ్చు, వివాహం ముందే తెలుసుకోవచ్చు కూడాను. మనం వివాహం చేసుకునేటప్పుడే కరెక్ట్గా ఇది కలుగుతారా లేదా అన్నది కూడా మనం ముందుగానే నిర్ణయించుకోవచ్చు, తెలుసుకోవచ్చు కూడా. కాకపోతే ఇది అందరికీ తెలుసా అంటే అందరికీ తెలియదు. అలాగే తెలియని వాళ్ళు లేరా అంటే తెలిసిన వాళ్ళు చాలామందే ఉన్నారు. అయితే మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది అందులో జాతకాన్ని పరిశీలించడంలో ప్రధానంగా. ఇక్కడ విషయం ఏంటంటే వివాహం అవుతుందా లేదా అని కంగారు పడుతున్నారు ఎక్కువ శాతం. వివాహం అయితే భవిష్యత్తు ఏమిటి, మన జీవితం ఏమిటి అన్నది ముందే చూసుకోవాలి. చేసుకున్న తర్వాత అది ఇలా ఇది ఇట్లా అని చెప్పేసి సంతానం ఆలస్యం జరుగుతుందని చెప్పేసి గొడవలు మళ్ళీ. ఎందుకంటే సమయానికి సంతానం కలగకపోవడం వల్ల పాపం వచ్చినటువంటి కోడల్ని వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు. రెండోది వచ్చేసి వాళ్ళ కోరిక కూడా అదే, ఏమని సంతానం సమయానుకూలంగా కలిగితే వాళ్ళకు సంతోషం, ఆనందం, అంతే కదా ఎవరికైనా, పేరెంట్స్కి. ఇలాంటి సమస్యలతో చాలా రకాలుగా అందరూ ఫేస్ చేస్తూనే ఉంటారు. అవన్నీ కూడాను ఎవరి తలరాత, ఎవరి అదృష్టం వాళ్ళది. అంటే ఎవరు ఎన్ని చెప్పినా కలిగారా లేదా అన్నదే ముఖ్యం. అయితే ఈ విషయాలు, ఈ సమస్యలు అనేది ఎక్కువ శాతం ఇప్పుడు అధికంగా ఇబ్బంది కలుగుతున్నటువంటి విషయం ఏంటంటే సంతాన విషయం. వివాహం అయిన తర్వాత చాలామంది సంవత్సరాల తరబడి ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కలగక. అంటే ఇటువంటి వాళ్ళకి ఎక్కువ శాతం పరిహారం చేయడం జరిగిందనమాట. అదే పుత్రకామేష్టి యాగం అనే పరిష్కారం. అలా లేని వాళ్ళకి 100% కూడా కలిగారు. ఆ 10% ఏంటంటే మనము ఆచరించే విధానాలు, మనం నడుచుకునేటువంటి నియమాలు, మన జాతకరీత్యా ఏది ఏమైనా మన అదృష్టం మీద ఆధారపడి ఉంది. ఆ అదృష్టమే జాతకం. అయితే ఇక్కడ సంతాన విషయంలో మనం ఎవరు ఎన్ని చెప్తున్నా ఏం చేసినా సమయానుకూలంగా కలిగారా లేదా అనేదే ముఖ్యమైన విషయం. ఇటు వివాహమైనటువంటి ఆ స్త్రీకి కానీ, ఇటు వాళ్ళ పేరెంట్స్కి కానీ, అటు పేరెంట్స్ ఇటు పేరెంట్స్కి కానీ సంతానం కలిగితే అందరికీ ఆనందం, సంతోషం. స్త్రీ అన్నది సృష్టికి మూలమైనటువంటి వాళ్ళు. ఆ విషయంలో సృష్టి అంటేనే సంతానం. ఒకరు సంతానం అనేది, సృష్టి అనేది జరుగుతూ ఉండాలంటే తప్పకుండా సంతాన ప్రాప్తి కలిగే తీరాలి, లేదంటే సృష్టి ఆగిపోతుంది. కాబట్టి ఇది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. అయితే పెళ్లి సమయంలోనే ఇవన్నీ కూడా జాతక చక్రాలని ఫాలో అయ్యి, అవును, వాళ్ళిద్దరూ అంటే వధువు వరుడు ఇద్దరు మ్యాచ్ అయితేనే అవును చేసుకుంటే మంచిదంటారా? అవును, ఆ విషయంలోనే మనకి ఇక్కడ తెలిసిపోతుంది సంతాన విషయంలో. ఆ విషయమే మనం జాతక చక్రాన్ని పరిశీలించేటప్పుడే అర్థమవుతుంది. అంటే ఇద్దరు మ్యాచింగ్ ఉంటుంది కదా, అబ్బాయి అమ్మాయి వివాహం, వీళ్ళిద్దరు మ్యాచింగ్ చూసేటప్పుడే ప్రధానంగా సంతానానికి సంబంధించినటువంటి కేంద్రాలు ఏమిటి అంటే వాళ్ళ యొక్క పుట్టినటువంటి లగ్న సమయం నుంచి 5వ ఇల్లు వాళ్ళ యొక్క సంతానం. అలాగే వాళ్ళ యొక్క కుటుంబ విషయం అంతా కూడా తెలియచేసేది 3వ స్థానం. లగ్నం నుండి అంటే పుట్టిన సమయాన్ని నుంచి 3వ ఇల్లు అనేది వాళ్ళ కుటుంబ విషయాలన్నింటినీ కూడా తెలియచేస్తుంది.
వంశం ఉందా లేదా అనేది కూడా, మ్మ్. అంటే ఒక సంతానం విషయంలో మనం పరిశీలించాల్సినటివి. రెండో విషయం ఏంటంటే సంతానం యొక్క స్థానం 5వ ఇల్లు. పుట్టిన సమయం నుంచి 5వ స్థానంలో ఎవరున్నారు, వాళ్ళ యొక్క దృష్టి ప్రభావం ఎలా ఉంది అన్నది కూడా మనము అందులో గమనించాలి. 5. అలాగే 6వ ఇల్లు కూడా చూడాలి. పుట్టిన సమయం నుంచి 6వ ఇంట కూడా ఎవరున్నారు. ఈ 6వ ఇల్లు ఏంటంటే మనిషి యొక్క ఆరోగ్య స్థితిగతులు, మ్మ్. మనిషి యొక్క ఆరోగ్య స్థితిగతులు. ఆ వివాహం చేసేటప్పుడు అబ్బాయి వరుడి జాతకమైనా సరే, ఇటు వధువు జాతకమైనా సరే, ఇద్దరు జాతకాల్లో సంతానం విషయంలో ప్రధానంగా చూడాలి. ఎందుకంటే పెళ్లి చేస్తే సంతానం లేరు జాతకంలో సపోజ్, మరి పెళ్లి చేసి ఏం చేయాలి? సృష్టి లేకపోతే ఏం చేయాలి? అప్పుడు దానికి సంబంధించి మనము ఆ స్థానాలను కూడా మనం డిగ్రీస్లో చూడాలి, కోణాల్లో. అంటే వీళ్ళకు ఆలస్య సంతానం కలిగే అవకాశం ఉందా, అంటే వివాహమైనాక 5 ఏళ్ళకి కానీ 10 ఏళ్ళకి కానీ 15 ఏళ్ళకి కానీ 20 ఏళ్ళకైనా సరే సంతానం కలిగే యోగం ఉందా? ఆ యోగం అంటే మనం మధ్యలో ఏదైనా రెమెడీ చేసుకుంటే సంతాన యోగం కలుగుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. సంతానమే లేదంటేనే మనం ఆ సంబంధాన్ని మనము అవాయిడ్ చేసుకోకపోవడం ఉత్తమం. ఎందుకంటే తర్వాత ఒకటి గొడవలు పడడం అది ఇద్దరికీ మంచిది కాదు. దానివల్ల ఏంటంటే ఇటు అబ్బాయి కుటుంబ ఇటు పేరెంట్స్ కానీ అటు అమ్మాయి తరపున కుటుంబం పేరెంట్స్ కానీ అనేక బాధలు, సమస్యలు, దుఃఖాలు ఇవన్నీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఎందుకు అంత సమస్య ఎందుకు? అదేదో ముందుగానే మనం దానికి కరెక్ట్ పరిష్కార మార్గం చూసుకోవడం ఉత్తమం. ఆ విషయాల్లో సంతాన విషయానికి వచ్చేటప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు పుట్టినటువంటి లగ్న సమయాన్ని నుంచి 3వ ఇల్లు కుటుంబం అనేది ఏ విధంగా ఉంది, అభివృద్ధి లేదా నష్టమా లాభమా అన్నది మనం 3వ స్థానం చూసుకోవాలి. అందులో ఉన్న గ్రహాలను బట్టి ఉంటుంది. తర్వాత ఇంపార్టెంట్గా 5వ స్థానం, దీనికన్నా ముందు 6వ స్థానం చూసుకోవాలి. ఎందుకంటే ఆరోగ్య విషయం ఇందాక మనం చెప్పుకున్నాం. ఆరోగ్య విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళకు జాతకరీత్యా ఆరోగ్య స్థానంలో గ్రహాలను బట్టి సమస్యలు ఉంటాయి. కుజుడు, బుధుడు ఆరోగ్య స్థానంలో కుజుడితో కలిసి బుధుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళకు సంతానం కలగడం చాలా కష్టం. సంతానం కలగడం చాలా కష్టం. ఒకవేళ సంతానం కలిగారనుకోండి, పుట్టిన తర్వాత మళ్ళీ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ఇదే పెద్ద సమస్య. పుట్టిన పిల్లలు మళ్ళీ గతించడం అనేది జరుగుతుంది. చాలామంది ఆ బాధలు చాలా ఫేస్ చేస్తుంటారు. ఈ సమస్య ఎవరైతే ఆ సమస్యను ఫేస్ చేస్తుంటారో, ఆ బాధలు ఎవరైతే పడుతుంటారో వాళ్ళకి అర్థమవుతుంది ఆ కడుపు మంట. ఇది చాలా పెద్ద సమస్య అన్నమాట. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. దానికి సంబంధించి కూడా మనం ముందే జాగ్రత్త పడాలి. ఆరోగ్య సమస్య అనేది ఒక్కొక్క గ్రహాలు కలయికను బట్టి ఆరోగ్య సమస్యలు, సంతానం యొక్క దోషాలు ఉంటాయి. తర్వాత అదే గ్రహం వచ్చేసి పంచమ స్థానం అంటే 5వ ఇంట కుజుడితో కలిసి కేతువు, లేదు కుజుడితో కలిసి 5వ ఇంట్లో బుధుడు కానీ, అలాగే కుజుడితో కలిసి శని కానీ, అంటే ఒక్కొక్కరు కలిస్తే ఒక్కొక్క ప్రభావం ఉంటుందన్నమాట. ఇదే కాకుండా వాళ్ళ ఇంకా జాతక చక్రంలో మనము అనేక గ్రహాల యొక్క పరిశోధన అనేది ఉంటుంది. వాటిని బట్టి వాళ్ళకు సంతానం యొక్క శాపం అంటారు. ఏమంటారు? సంతాన శాపం. పూర్తిగా కలగకుండా పోయే అవకాశము ఉంది వీళ్ళ యొక్క కలయికను బట్టి. లేదు, వాళ్ళ కలయికను బట్టి శుభగ్రహ దృష్టి ఉండడం వల్ల ఆలస్యంగా సంతానం కలుగుతారు. అంటే అది కూడా ఎన్నో నోములు, ఎన్నో తీర్థయాత్రలు, ఎన్నో భగవత్ సేవలు, దైవ సేవలో వాళ్ళు ఎంతో తరిస్తే కానీ అప్పుడు ఏదో ఒక దైవానుగ్రహం, అంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల ఎప్పుడో ఒకసారి ఆ ఫలితం అనేది కలుగుతూ ఉంటుంది. ఆ గ్రహ యొక్క ప్రభావాల వల్ల ఇవన్నీ చేయాల్సినటువంటి సమస్య అన్నమాట. అంటే నదీ స్నానాలు, సముద్ర స్నానాలు ఇలాంటివన్నీ కూడా ఆచరిస్తుంటే వాళ్లకు ఎప్పుడో ఒకసారి ఫలితం అనేది
కలుగుతూ ఉంటుంది. అయితే జనరల్‌గా సంతానం కలగకపోవడానికి కాలసర్ప దోషం ఉంది అని కూడా జనరల్‌గా చెప్పేస్తూ ఉంటారు. దానికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామికి పరిహారాలు అవి అన్నీ కూడా చేస్తూ ఉంటారు. అవును. దీనిపైన మీరేమంటారండి? కాలసర్పదోషం అనేది సంతానం పైన ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది, కానీ సంతానం కలగరు అనే దానికి ఏం లేదు. ఓకే. సో కాలసర్పదోషం ఏమిటంటే అంటే సంతానం యొక్క విషయంలో అభివృద్ధి లేకపోవడం. సంతానం కలుగుతారు, కానీ వాళ్ళకి ఏదో ఒక లోపాలు, ఎవరు పుట్టిన పిల్లలకి చెవుడు, మూగు, లేకపోతే బ్రెయిన్లెస్ అంటే మనిషికి జ్ఞాపక శక్తి, జ్ఞానం ఎక్కువగా లేకపోవడము, ఇలాంటి లోపాలతో పుడుతూ ఉంటారు. డెవలప్మెంట్ లేకపోవడం, పిల్లలు ఎదుగుదల లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉంటాయి. అదే కాకుండా మీరు అన్నట్టుగా కాలసర్పదోష ప్రభావం వల్ల ఏమవుతుందంటే కొంచెం ప్రెగ్నెంట్ అవుతుండగానే 2వ నెల, 3వ నెల, లేదంటే 5వ నెల వాళ్ళు అబార్షన్ అయిపోతుంటారు. మళ్ళీ గర్భస్రావం. దానికి ఏంటంటే మీరు అది తిన్నారు, ఇది తిన్నారు, దానివల్ల జరిగింది అనేది ఒక నింద. ఏదైనా నింద అంటే కారణం ఉంటుంది. ఆ కారణం ఏదో ఒక రూపంలో అది జరిగే తీరుతుంది. ఇక్కడ మనకు 3వ నెల, 2వ నెల, 3వ నెల, 5వ నెల ఇంకా తరచూ కూడా ఎక్కువగా అయినా కూడా గర్భస్రావం జరగడానికి కారణం ఏమిటంటే ఈ కాలసర్పదోషం. తరచూ సర్పశాపం ఎలా వస్తుంది అంటే లగ్నం నుంచి 5వ ఇంట్లో పంచమ స్థానంలో రాహువు కుజుడు కలిసి ఉన్న, రాహువు మన చంద్రుడు కలిసి ఉన్న, లేదు రవి కేతువు కలిసి ఉన్నా కూడా సర్పశాపము అంటారు. శాపం అంటే ఏంటంటే అది అత్యంత భయంకరమైనది. ఓకే. శాపం వంశమే లేకుండా పోయే అవకాశం కూడా ఉంటుంది. వంశమే అంటే వాళ్లకు పుత్ర సంతాన యోగం లేకుండానే పోయే అవకాశం ఉంది. ఒకవేళ కలిగితే స్త్రీ సంతానం కలిగే అవకాశం ఉంటుంది. అయితే పంచమ స్థానంలో కుజుడు కానీ రవి కానీ ఉన్నారు, పుత్ర సంతానం కలుగుతారు కదా అనుకుంటే పొరపాటే. ఒకవేళ మొదటిగా పుత్ర సంతాన ప్రాప్తి అనేది యోగం అనేది గర్భం ఏర్పడిందనుకో, ఆ గర్భం నష్టపోయే అవకాశం ఉంది, గర్భస్రావం. లేదంటే పిల్లలు పుట్టినా కూడా చనిపోయే అవకాశం ఉంది. ఆ శాప ప్రభావం అలా ఉంటుంది. ఒకవేళ మనకు ఆ దైవానుగ్రహం వల్ల ఆడపిల్ల కానీ మొదటిగా ప్రెగ్నెంట్ అయ్యారనుకోండి, నష్టం జరగదు. ఓకే. ఈ సర్పశాపమైనా కూడా పుత్ర సంతానం పైనే ప్రభావితం ఎక్కువ ఉంటుంది. అదే మొదటి సంతానం అమ్మాయి కానీ పుట్టిందనుకోండి, ఏ ఇబ్బంది ఉండదు. గర్భంలో పడగానే చక్కగా అమ్మాయి పూర్తిగా గర్భవతి సంపూర్ణంగా ఇవి నిండు నెలలు, నిండు మాసాలు అయ్యి తర్వాత ఒక పాపకు జన్మనిస్తుంది. ఆ పాపకు ఎటువంటి నష్టాలు ఉండవు. అయితే ఈ శాపంలో పుట్టినప్పుడు మగపిల్లవాడికి సమస్య ఉంది కదా, ఆ ప్రభావం శాప ప్రభావం ఉంది కదా, ఆడపిల్లకు కూడా ఉంటుంది కదా అంటే ఆ యొక్క విషయానికి వచ్చేటప్పటికి పుట్టిన సమయానికి బట్టి ఉండదు. ఆ అమ్మాయి వివాహ జీవితానికి సంబంధించి ఉంటుంది. ఆ పాప పుట్టినటువంటి ఆడపిల్ల అయితే ఆ బిడ్డకి వివాహ కాలంలో ఈ సమస్య అనేది ప్రభావితం ఉంటుంది. లేదా అప్పుడు ఆమెకు మళ్ళీ సంతాన విషయంలోనన్నా రిఫ్లెక్ట్ అవుతుంది, ఇబ్బంది ఉంటుంది. అంతే తప్ప తనకు ఆయుష్కి ఏమి ఇబ్బంది ఉండదు. అలాగే తన పుట్టుక అభివృద్ధి కూడా బాగానే ఉంటుంది. ఇంకా కూడా ఆడపిల్ల అయినా సరే ఇందాక మనం చెప్పుకున్నట్టు అదే పంచమ స్థానంలో రవి కేతువు బుధుడు కలిసి ఉంటే ఆడపిల్ల అయినా కూడా మళ్ళీ గతించాల్సిందే. ఆడపిల్ల అయినా కూడా గతించాలంటే చనిపోవాల్సిందే. ఇంతటి పెద్ద నెగటివ్ ఉంటుందన్నమాట, పెద్ద సమస్య ఉంటుంది. వీటి గురించి అందరికీ తెలుసా అంటే తెలియకపోవడమే ఇక్కడ సమస్య. దానికి పరిష్కారం చేసుకోకపోవడమే నష్టం జరుగుతూ ఉంటుంది. అందరూ బాధపడుతుంటారు, అందరూ సఫర్ అవుతూ ఉంటారు. అది ముందే మనము వివాహం అయిన తర్వాత దీనికి సంబంధించి పరిష్కారం చేసుకోవచ్చు. ఆ పరిష్కారం ఏమిటి అంటే మీరు అన్నట్టు కాలసర్పదోషం ఉన్నదనుకోండి, శ్రీకాళహస్తి వెళ్ళి ఆ కాలసర్పదోషానికి పరిహారం చేసుకోవడం కూడా మళ్ళీ సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉంది. లేదు ఇంకా దానికి స్థాయి మించి ఉంది, మనం అక్కడికి కూడా వెళ్ళి చేసాము, ఇంకా కూడా ఫలితం లేదు, అప్పుడు మనము సర్పశాపానికి సంబంధించి పర్సనల్గా చేసుకోవాలి. పర్సనల్గా అంటే
దానికి సంబంధించిన పూర్తిగా ఆ యొక్క శాంతి అనేది హోమము అనేక విధాలుగా, ఇంకా చెప్పాలంటే ఒక మాటలో పుత్రకామేష్టి యాగం అనుకోండి. అది దశరథ మహారాజు శ్రీరాముని కోసం చేశాడు. ఆయన ఇప్పుడు కూడా సంతానం లేని పేరెంట్స్ అంటే అప్పటి నుంచి ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి. ఓకే, అవి చేస్తూనే ఉన్నాము. ఎగ్జాంపుల్గా మీకే నేను ఆ విషయం మన టాపిక్ వచ్చింది కాబట్టి, ఇలాంటి లేని వాళ్ళకి దాదాపు ఎంతోమందికి చేసుంటాను. కానీ కనీసం చేసిన వాళ్ళల్లో ఒక 1000 మందికి చేశామనుకోండి, కనీసం ఇప్పటికే ఒక 600-700 800 మంది 1000 మంది 900 మందికి కూడా కలిగే ఉన్నారు. అది కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు, అంటే వివాహమై 20 సంవత్సరాలు కూడా, 20 ఏండ్లు. ఆ 20 ఏండ్లు అనేవాళ్ళు కూడా ఎవరు అంటే ముస్లిమ్స్, క్రిస్టియానిటీ వీళ్ళు కూడా వచ్చి చేసుకున్నారు. వాళ్లకు సంతాన యోగం కలిగింది. భాగ్యం అంటే 20 సంవత్సరాల తర్వాత. ఇవంతా కూడా ఏంటంటే భగవంతుని యొక్క గేమ్. ఆయన ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో రుణానుబంధం అనేది ఎవరి ద్వారా తీరాలో, ఎప్పుడు ఏం జరగాలో అన్నదంతా ఆయన గేమ్. దానికి ముందు ఈ బాధలన్నీ, అంటే ఆ ఉన్న లోపాలు, శాపాలు, పాపాల వలన ఈ బాధలన్నీ కొద్ది రోజులు పడి ఒక్కసారిగా సుఖాన్ని అనుభవించడం అనేది, ఇదంతా దైవకృప. ఆయన యొక్క గేమ్లో, ఆయన ఒక నాటకంలో ఇవన్నీ ఒక విచిత్రాలు. అయితే ఏది ఏమైనా మనకు సంతానం అనేది వాస్తవంగా 100% 100% కావాల్సిందే. ఎందుకంటే మన వంశము, మన యొక్క అభివృద్ధి అన్నది మన సంతానమే మహాభాగ్యం. వంశాభివృద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తు అన్నది. వంశాభివృద్ధిరస్తు అంటే వాళ్ళకి పుత్ర సంతాన ప్రాప్తి కలుగుగాక అని అర్థం. గోత్రాభివృద్ధిరస్తు అంటే మన పేర్లు, మన గోత్రము, మన ఇంటి పేరు చెప్పడానికి మనం గతించిన తర్వాత మన వాడు అంటూ ఒకడు ఉండాలి కదా, దాన్నే గోత్రాభివృద్ధిరస్తు అట చెప్పుకుంటూ పోతుంటే ఆ గోత్రం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుందన్నమాట. అంటే చెప్పేవాడు ఎప్పుడు కంటిన్యూగా ఉన్నాడు అని అర్థం. దాన్నే వంశం. ఇలాంటి విషయాలలో ముఖ్యంగా మనము ఆలస్యం అవుతుందంటే మనం ఏదో లోపం ఉంది. లేకపోతే వివాహమైన తర్వాత 1-2 ఏళ్ళ లోపలే ఎవరికైనా సంతానం కలగాలి. అంటే మొదటి సంవత్సరం ఒకవేళ ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయనుకోండి, 2వ సంవత్సరం 2 ఏళ్లలో కలగలేదంటే ఏదో లోపం ఉంది. ఆ లోపం ఏమిటి అని మనం భయపడద్దు. దానికి మనము పరిష్కార మార్గాన్ని చూసుకోవాలి. ఆ పరిష్కార మార్గం ఏమిటి? ముందుగా ప్రతి ఒక్కరూ ముందు దేవుణ్ణి, దేవాలయాన్ని దర్శించడం. ఇంకా చెప్పాలి అంటే ఈ యొక్క సంతాన విషయంలో సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించడం, ఆరాధించడం. అంటే నాగదేవతల్ని ప్రధానము. ఇది మనము ప్రతి దేవాలయంలో నాగదేవతలు ఉంటారు. మంగళవారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం కానీ, ఈ వారంలో 3 రోజులు, అలా ఒక 9 వారాలు లేదా 11 వారాలు లేదంటే 27 వారాలు లేదనుకోండి రోజు 108 రోజులు పుట్టకు కానీ, నాగదేవతలకు కానీ, సుబ్రహ్మణ్య స్వామికి కానీ, ఎవరికైనా సరే మనము ఒక పద్ధతిగా, ఒక నియమనిష్టగా, ఒక ఉపవాసంతో, తడి బట్టలతోటి, అంటే 2 సంవత్సరాలు దాటిన తర్వాత, అది కూడా చెప్తున్నాను, వివాహమై 2 సంవత్సరాలు వరకు ఇంకా ఫలితం లేదంటే అప్పుడు ఇలా ప్రయత్నం చేయాలి. పొద్దున్నే సూర్యోదయం కాకముందే వెళ్ళి పుట్టకైనా సరే, లేదంటే నాగప్రతిష్ఠ చేసినటువంటి నాగదేవతలకైనా సరే, లేదా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి కానీ ప్రదక్షిణ చేస్తూ, అలాగే ఆ ప్రదక్షిణ కూడాను 9 ప్రదక్షిణలు చేయడం, లేదంటే 5 ప్రదక్షిణలైనా చేయడం. ఆ 5 కానీ 9 కానీ ప్రదక్షిణలు చేస్తూ మన యొక్క కోరికను దేవుడికి తెలియచేసుకుంటూ, సింపుల్గా మంత్రం చెప్పకపోయినా పర్వాలేదు, పుత్రాన్ దేహి, ఏమిటి పుత్రాన్ దేహి, యశో దేహి, భిక్షాం దేహి, ఇదే చాలు. సింపుల్గా ప్రతి ఒక్కరూ నేను ఏ మంత్రం చెప్పాలి, ఆ మంత్రం చెప్పాలి, నాకు ఈ మంత్రం రాలేదు, ఆ మంత్రం రాదు, ఒక వచ్చినా కూడా మర్చిపోయాను, లేదంటే మనం ఆ మంత్రాన్ని తప్పుగా మిస్సింగ్ చేయడం కానీ, ఉచ్చరించడం కానీ, ఇవన్నిటికన్నా కూడా సింపుల్గా ఆ ప్రదక్షిణ చేస్తూ పుత్రాం దేహి,
ఒక ప్రదక్షిణ చేసి వచ్చి వాళ్ళకి ఎదురుగా పుత్రాన్ దేహి, అలాగే లేదా పుత్ర పౌత్రాన్ దేహి అంటే అటు పుత్రుడు పుత్రిక, భిక్షాం దేహి అని భగవంతుణ్ణి యాచించుకోవడం. ఏమిటి? భగవంతుని. మనం ఎక్కడైనా సరే దేవాలయం దగ్గర కూర్చొని ఉంటే వచ్చే పోయే భక్తుల్ని అయ్యా భిక్షాం దేహి అంటే తప్పకుండా వచ్చే పోయే వాళ్ళు పోయేటప్పుడు లేదంటే తిరిగి వచ్చేటప్పుడు దానం చేస్తారు. కానీ అదేవిధంగా మనం భగవంతుడిని యాచించుకున్నట్టయితే భగవంతుడు 100% ఈరోజు కాకపోయినా రేపైనా సరే మనకు ఆ భిక్షాం దేహి, పుత్ర పౌత్రాన్ దేహి భిక్షాం దేహి అన్నాం కదా, ఆ యొక్క భిక్ష మనకు ఆయన ప్రసాదిస్తాడు. దానం ఎలా వాళ్ళు మనకు చేశారో అదేవిధంగా సాక్షాత్తు భగవంతుడినే మనము యాచించుకోవడం వల్ల ఆ యొక్క భగవంతుడికి మనకు తల్లిదండ్రులు మనకు ఎలా మన కోరికలను నెరవేరుస్తారో అంతకంటే ఎక్కువగా మన తల్లిదండ్రులకి కానీ మనకు కానీ నెరవేర్చేటువంటి వాడే, మన కోరికలు నెరవేర్చేవాడే భగవంతుడు. ఆ భగవంతుడే డైరెక్ట్గా మనము పుత్రాన్ దేహి, పౌత్రాన్ దేహి, భిక్షాం దేహి, దీంతో పాటు కూడా యశో దేహి అంటే సిరి సంపదలు అన్నీ కూడా వాళ్ళతో పాటు, ఎవరితో పాటు మనకు కలిగే అటువంటి సంతానంతో పాటు యశోదేహి అంటే సంపదలు, సిరి సంపదలు అన్నిటినీ కూడా ప్రసాదించమని సింపుల్గా మనం ఆ 11 ప్రదక్షిణలు కానీ 9 ప్రదక్షిణలు కానీ చేసేటప్పుడు ఇలా యాచించుకోవడం వల్ల 100% వాళ్ళకి పుత్ర సంతానమైనా కలగచ్చు, పుత్రికా సంతానమైనా కలగచ్చు, కానీ ఖచ్చితంగా కలిగే తీరుతారు. మనలో ప్రేమతో భక్తితో చేస్తే భగవంతుడు కూడాను అలాగే మనకు సంతానాన్ని ప్రసాదిస్తాడు. మనము చేస్తే ఇవన్నీ నేను ఉపవాసం ఉండి ఇవన్నీ చేస్తే అవుతాయా? ఇవన్నీ రోజు చెయ్యాలనా? అంటే ఖచ్చితంగా 108 రోజులు ఇప్పుడు స్త్రీలు ఉన్నట్లయితే వాళ్ళకి కొంచెం అదేం సంబంధం లేదు. మెయిన్ ఆ మంతే కదా సృష్టి. కాకపోతే ఆ మంత్ సమయం అనేది అది లేకపోతే సృష్టి లేదు కదా. అది పవిత్రమైనది, పరమ పవిత్రమైనది. ఆ బ్లీడింగ్, ఆ బ్లడ్డే కుజుడు, మన శరీరంలో ఉన్న రక్తమే కుజుడు. అంటే మనం చేస్తున్నది ఇప్పుడు సర్పాలకే, ఆ కుజునికి అంటే సుబ్రహ్మణ్య స్వామికే సాక్షాత్కారం చేస్తున్నాం. సూర్యుడు మన నేత్రాలు, సూర్యుడు నేత్రాలు, చంద్రుడు మన మనస్సు, అలాగే బుధుడు మన బుద్ధి, మెదడు, శని మన శరీరం, స్కిన్, ఇలా చెప్పుకుంటూ పోతే నేను కుజుడు వచ్చేసి మన శరీరంలో రక్తం. ఆ రక్తమే సృష్టి. అది లేకపోతే ఇంకా సృష్టి లేదు. అది పవిత్రమైనది, పరమ పవిత్రమైనది. ఈ సృష్టికి మూలమైంది ఆ యొక్క మంతు. అయితే అక్కడ మనకు మన మనసుకు నచ్చదు కాబట్టి చేయకపోవడం మంచిది. ఏది? ఆ 5 రోజులు. మళ్ళీ అప్పటి వరకు మనము ఒక 20 రోజులు చేసామనుకుందాం. అప్పుడు మనకు మంత్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలంటే 5 రోజులు డ్రాప్ అయిపోయి ఆగిపోయి మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఎప్పుడైతే మళ్ళీ 6వ రోజు మనం కంటిన్యూ స్టార్ట్ చేస్తామో అది 21వ రోజు కౌంట్. 25 రోజులు వదిలేసేయాలి. ఆ 21 కంటిన్యూ మళ్ళీ అలాగే 108 రోజులు చేసినట్టు అయితే 100% వాళ్ళకు సంతాన భాగ్యం కలుగుతుంది. అది కూడా కలగలేదంటేనే ఇంకా మనం రెమెడీకి వెళ్ళాలి. రెమెడీ అంటే ఇందాక చెప్పుకున్నట్టు పుత్రకామేష్టి యాగం. అందులో కూడా పుత్రకామేష్టి యాగం అని గుడ్డిగా చేయకూడదు, మన జాతక ప్రకారంగా చేయాలి. అంటే మన జాతకంలో సంతానానికి సంబంధించినటువంటి ఆటంకకారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి చేసుకుంటూ అప్పుడు పుత్రకామేష్టి యాగాన్ని చెయ్యాలి. అందులో అన్నీ వస్తాయి అన్నమాట. గ్రహాలు ఎవరైతే మనకు బలమైనటువంటి సంతాన ఆటంకకారకులో వాళ్ళకి చేస్తూ, దాంతోపాటు సర్పాలకు కూడా చేస్తూ పూర్తిగా సంపూర్ణంగా వీటితో పాటు మనం అప్పుడు పుత్రకామేష్టి యాగం అంటే హోమం చెయ్యాలి. ఈ హోమంలో కూడా ముందుగా పుత్ర గణపతికి, తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి, అలాగే 9 సర్పాలకి, అలా అందరికీ కలిపి, అందులో అష్టదిక్పాలకులకి అందరికీ కలిపి ఈ పుత్రకామేష్టి యాగం చేసినట్టయితే 100% ఎవరికైనా సరే సంతాన భాగ్యం కలిగే తీరాల్సిందే. ధన్యవాదాలండి గురువుగారు. ఈరోజు సంతాన ప్రాప్తి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎంతోమంది దంపతులకు చేసుకోవాల్సినటువంటి పరిహారంతో పాటుగా చెప్పాల్సినటువంటి పఠించాల్సిన మంత్రాన్ని కూడా వివరించారు. ధన్యవాదాలు మీకు.
పుత్ర పౌత్ర ప్రసాద సిద్ధిరస్తు. ఇది వాటి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 టీవీ.